చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మన జీవితాల్లో కలిగించాడు. ఇది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకనికరం. మనము యోహాను సువార్తలో ఉన్నటువంటి అయాం నేనే అనే యేసు ప్రభు పలికినటువంటి 7 మాటల ధ్యానాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం దేని గురించి ధ్యానం చేసామండి? జీవాహారమును నేనే అనే మాటను మనం ధ్యానం చేస్తాం. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు పలికినటువంటి మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవ, యేసయ్య, మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిధి అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మలను మీ కృపలో కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిలో చేరి తండ్రి అని మొరపెట్టడానికి ప్రభా, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, కృపను బట్టి మహోన్నతుడా మిమ్మను స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. యోహాను సువార్తలో నేనే అని మీరు పలికినటువంటి 7 మాటలను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజునైనా లోకమునకు మీరే వెలుగై ఉన్నారు. ఆ వెలుగు యొక్క తండ్రి ఫలం ఏంటో, ఆ వెలుగు యొక్క తండ్రి ప్రాముఖ్యత ఏంటో ఈరోజున మేము నేర్చుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడిగా ఉండి మీ ఆత్మ ద్వారా మాకు నేర్పించండి, సహాయం చేయండి, మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలలో సరిదిద్దుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి, వాక్యానికి లోబడి జీవించడానికి మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ మాటను వ్రాస్తూ ఉన్నారు. వ్రాస్తూ ఆయన గతంలో జీవాహారము నేనే అంటే, జీవాహారము నేనంటే మనుషులు బ్రతకడానికి, ఆత్మ సంబంధంగా జీవించడానికి, ఆత్మ సంబంధంగా బ్రతకడానికి ఆహారం అవసరం. శారీరకంగా మనకి ఎలాగైతే ఆహారం అవసరమో ఆత్మికంగా కూడా బ్రతకడానికి ఆహారం అవసరం. ఆ ఆహారం ఏదని నేర్చుకున్నా మనం? దేవుని వాక్యమే అది మనకు జీవాహారం అయ్యింది. కాబట్టి ఆ జీవాహారమైనటువంటి ఆ దేవునిని మనం అంగీకరించినప్పుడు, ఆ యేసయ్యను మన హృదయాలలో మనము చేర్చుకున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి. వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని వినడం, చదవడం మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యము పవిత్రమైనది, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యం ఎంతో అమూల్యమైనది. అమూల్యమైన సత్యమైనటువంటి వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు వాక్య క్రమంలో మన ఆత్మ జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నించే వారమై ఉండాలి. ఇక్కడ యేసుప్రభు పలికినటువంటి 2వ మాట ఏంటంటే, నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగుగా ఉన్నాను. వెలుగు సర్వసాధారణంగా చీకటి ఉన్నప్పుడు మనకు అందరికీ అవసరం కదండి. పూర్వకాలంలో అంటే మనకి ఇప్పుడు ఎల్ఈడీలు అంతా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ లైటింగ్ అంతా కూడా మనుషులు తయారు చేసినటువంటి విధానంలో మనం అనుభవిస్తున్నాం. ఈ లైట్ రాకముందు అంటే పూర్వకాలం, మనం ఇంచుమించుగా చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే అప్పట్లో మనుషులకు వెలుగు లేదు. సూర్యుడు వెలుగు తప్ప మళ్ళీ అప్పుడు ఏదో చిన్న కిరసనాయిల్ బుడ్డుతో వెలిగించుకోవడం తప్ప, అది ఒకవేళ కనుక ఆరిపోతే ఇంకా చీకటే. మళ్ళీ తెల్లవారి వరకు, సూర్యుడు మళ్ళా ఉదయించే వరకు కూడా మళ్ళీ వెలుగు ఉండేది కాదు. ఆనాటి ప్రజలు ఏం చేసేవారంటే, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెలుగు వస్తుందా, ఎప్పుడు మరలా మేము పనులకు వెళ్తామా అన్న ఆశతో వెలుగు కోసం ఎదురు చూసేటువంటి వారు. ఆ తర్వాత కాలంలో వచ్చినట్లయితే తర్వాత క్రమక్రమంగా మనకి టెక్నాలజీ పెరిగింది, లైట్లన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. అంతా కూడా ఎల్ఈడి రకరకాల లైట్స్ మనం తయారు చేసుకున్నాం.
సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉన్నాడు, సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఇప్పుడు మనకి ఇక్కడ రాత్రి అయ్యింది, అమెరికాలో ఇప్పుడు తెల్లవారుతూ ఉంటుంది, ఉదయం అవుతూ ఉంటుంది. అటువైపు సూర్యుడు వాళ్ళకి ఉదయిస్తూ ఉన్నాడు, మనకి చీకటి అవుతూ ఉంది. అయితే ఈ వెలుగు అయితే నేచురల్గా మనకు కనబడేటువంటి సూర్యుడు కానివ్వండి, లేకుంటే మనం వాడుకుంటున్నటువంటి ఎల్ఈడి బల్బులు కానివ్వండి, ఈ వెలుగు కాదు దేవుడు మాట్లాడేది. ప్రభు ఏమంటున్నాడంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పి ప్రభు చెప్పాడు. ఏంటి అసలు ఆయన వెలుగై ఉండవలసిన అవసరం ఏంటి? వెలుగు లోకానికి ఎందుకు అవసరం అంటే, ఫిజికల్గా మనకు ఉండాల్సినటువంటి వెలుగు గురించి కదా ఆయన మాట్లాడేది. ఎందుకు అవసరం అని అంటే ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో, జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి ఏమి ఉదయించాను? వెలుగు ఉదయించాను. వాళ్ళకి లైట్లు లేవని కాదు, సూర్యుడు ఉదయించట్లేదని కాదు. కానీ ఎందుకు ఆ ప్రాంతాన్ని గురించి మత్తయ్య గారు ఇలా వ్రాసాడనంటే, మనము మలాకి గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కదండి. మలాకి గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు మలాకి గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేశాడు. ఏమనంటే, మీరు నా మార్గాలను విడిచిపెట్టేశారు, నా పద్ధతులను మీరు తొలగిపోయారు. నేను ఏదైతే మార్గంలో నడవమని మిమ్మను బోధించానో ప్రవక్తను పంపించి, ఆ మార్గాలన్నిటిని కూడా మీరు విడిచిపెట్టి తొలగిపోయారు. మళ్ళా తిరిగి రండి అని దేవుడు మలాకి ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసిన ఆ ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోయేసరికి వాళ్ళు దేవునిని క్వశ్చన్ చేశారు, ప్రశ్నించారు. ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు, ఏ విషయంలో మమ్మల్ని పట్టించుకున్నావు, ఏ విషయంలో మాకు సహాయం చేసావని దేవుని ప్రశ్నించేసరికి వారు ఆ పద్ధతి మార్చుకోబోయేసరికి దేవుడు ఏం చేశాడంటే వదిలేశాడు వాళ్ళని. ఇంకా దేవుడు వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళకు ప్రవక్తను పంపించడం కానీ, లేకుంటే ఏదైనా సందేశాన్ని దూత ద్వారా కానీ దేని ద్వారా కూడా పంపించుకోకుండా దేవుడు పూర్తిగా వారికి సైలెంట్గా ఉన్నాడు. అంటే దేవుని వాక్కు రాకపోవడమే, దేవుడు ప్రజలతో మాట్లాడకపోవడమే ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారన్నమాట? చీకటిలోనికి వెళ్ళిపోయారు. అంటే ఆత్మ సంబంధంగా అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఆత్మీయ స్థితిలో వారు మరింతగా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. 400 సంవత్సరాలండి దేవుడు మాట్లాడడం మానేశాడు. 400 సంవత్సరాలు ఒక ప్రవక్తను పంపలేదు, దేవుడు తన వాక్యాన్ని ఇవ్వలేదు, ఒక దూతను పంపించి వారికి ఏమీ సమాచారం ఇవ్వలేదు, ఏ మాట కూడా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడు. ఎందుకు అలా చేశాడనంటే, దేవుడి మార్గాలను వారు విడిచిపెట్టేశారు, దేవుని మార్గాలలో నుండి బయటికి వెళ్ళిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. తద్వారా దేవుడు మాట్లాడడం మానేశాడు. అంటే దేవుని వాక్కు లేకపోతే అప్పుడు వారికి ఏం కలుగుతుంది? చీకటి కలుగుతుంది, వారు అంధకారంలోకి వెళ్ళిపోతారు. హృదయాలలో వెలుగు కావాలంటే, హృదయాలలో ఆ యొక్క చీకటి తొలగిపోయి మనుషులు సంతోషాన్ని, నిజమైన రియల్ హ్యాపీనెస్ని, రియల్ జాయ్ని వారు అనుభవించాలనంటే దేవుని వాక్కు కావాలి. దేవుని వాక్యమే మనుషుల జీవితాలలో వెలుగును నింపుతుంది. అందుకని ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈయనకంటే ముందుగా ఎవరు వచ్చారంటే, బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. యేసు ప్రభు కంటే ముందు 6 నెలల ముందు ఎవరు వచ్చారు? బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. ఆయన యూదులకు లేకుంటే వారందరికీ కూడా, రోమిలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఉన్నట్టుగా ప్రకటించి, మీరు ప్రభువుని నమ్మండి, ప్రభువుని తెలుసుకోనండి అని వారికి చెప్పిన తర్వాత చాలామంది ప్రభువును విశ్వాసం ఉంచి బాప్తిజం పొందారు. చాలామందికి యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చాడు. ఆ సందర్భంలో ఈయన మాట్లాడుతూ ఆయన రాసినటువంటి మాటలు ఏంటంటే, ఒక ప్రవచనాన్ని ఎత్తు చూపించి ఇక్కడ మత్తయి గారు రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, జెబూలూను ప్రాంతంలో నఫ్తాలి దేశంలో యొర్దానుకు ఆవలనున్నటువంటి గలిలయ చీకటిలో కూర్చుంటున్న ప్రజలను గొప్ప వెలుగును చూచారు. వెలుగు వారికి రావడానికి గల కారణం ఏంటి? ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసు ప్రభు వచ్చాడు. అసలు ప్రవక్తే లేడు, అసలు ఎవరు మాట్లాడట్లేదు, దేవుని వాక్యే లేదు, దేవుని సమాచారమే లేదు, దేవుని యొక్క దూత ద్వారా కానీ దేవుడు వారికి ఏమాత్రం సమాచారం చెప్పట్లేదు, చీకటిలో ఉన్నారు అని అనుకున్న సందర్భంలో ఒక వెలుగులాగా ప్రభువు వారి మధ్యకు వచ్చి, చీకటిలో అంధకారంలో బ్రతుకుతున్న వాళ్లకు ప్రభువు వచ్చి ఏం చేశాడంటే, పరలోకము నుండి వాక్కును తీసుకొచ్చాడు, దేవుని మాటను ఆయన తీసుకొచ్చాడు. దేవుడే దిగి వచ్చాడు. ఆయన
దేవుడే మానవుడిగా దిగి వచ్చి వారికి సమాచారాన్ని ఇస్తున్నప్పుడు వారికి వెలుగు కలిగింది అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఈ వచనాన్ని అక్కడ మత్తయి గారు కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీదకి ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. అంటే చీకటి అనేది దేనికి గుర్తుగా కనబడుతుందనంటే పాపానికి, మరణానికి, అశాంతికి, అసమాధానానికి గుర్తుగా కనబడుతుంది. పాపములో జీవించేటువంటి వ్యక్తి జీవితంలో వెలుగు ఎన్నడూ కూడా ఉండదు. పాపంలో బ్రతికేటువంటి వ్యక్తి, లోకంలో బ్రతికేటువంటి వ్యక్తికి, లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తికి ఏమాత్రం వెలుగు అతని జీవితంలో ఉండదు. బ్రతుకుతున్నాడంతే, జీవిస్తూ ఉంటాడంతే, కానీ నిజమైన సంతోషం ఆ వ్యక్తిలో ఉంటుందంటే ఉండదు. పాపంలో బ్రతికే వ్యక్తికి వెలుగు ఉండదు. ఎందుకనంటే వాక్యం ఏం చేస్తుంది? మనలోని వెలిగిస్తుంది, బ్రతికిస్తుంది. అందుకనే 119వ కీర్తన 105వ వచనంలో దావీదు ఏమంటే, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపం అంటే నేను ఎట్లా నడవాలో, ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎలా జీవించాలో, ఎలాంటి పరిస్థితులలో ఎలా స్పందించాలో నేర్పించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. దేవుని వాక్యము మంచి మార్గంలో నడవడానికి దేవుని వాక్యమే మనకు బోధ చేస్తుంది. కాబట్టి పాపంలో జీవించే వ్యక్తి ఈ వెలుగును అనుభవించలేడు. పాపంలో జీవించే వ్యక్తి ఈ మరణ ఛాయల్లోనే, చీకట్లోనే బ్రతుకుతాడు. రెండవది ఏంటంటే అసమాధానం. చాలా కుటుంబాలలో అసమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవడం, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకపోవడం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం లేకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ సమాజంలో ఎన్నో చూస్తున్నాం. ఎందుకు అలా జరిగింది? చూడండి, దేవుని వాక్యము ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దేవుని వాక్యం ఎరిగినటువంటి ఏ కుటుంబంలో అయితే దేవుని వాక్యాన్ని చదువుతారో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో, దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించడానికి తీర్మానించుకుంటారో, ఆ కుటుంబాల్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఉన్నప్పుడు ఆ సమాధానము, ఆ దైవికమైనటువంటి నడిపింపు ఆ కుటుంబాలలో ఏలుబడి చేస్తుంది. అంటే దేవుడు వారి మధ్య ఉండి వారికి సహాయం చేస్తాడు. అందుకని ఒకవేళ మనుషులుగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా కానీ ఎంతో కొంత దేవుడి భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కాలం అలాగే దూరంగా ఉండడం కానీ, మాట్లాడుకోకుండా ఉండడం కానీ చేయలేరు. ఒకవేళ చిన్న చిన్న కోపతాపాలుండి ఎడబాటు ఉన్నా కానీ మరలా ఏమవుతారు? వాళ్ళు ఏకమైపోతారు, మరలా కలిసిపోతారు. సర్లే ఏదో అప్పుడు ఏదో అనుకున్నాలే, కోపంలో ఆవేశంలో అనుకుని మరలా ఏకమైపోతారు తప్ప దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఇంకా మేము వాళ్ళతో సంబంధం పెట్టుకోము, ఇక మాకు ఎడబాటు అనేటువంటిది దేవుని వాక్యం ఎరిగినటువంటి కుటుంబాలలో, దేవుని వాక్యం ఎరిగినటువంటి వ్యక్తుల మధ్య ఇది ఏలుబడి చేయదు. అసమాధానం, తర్వాత అశాంతి, అలాగే పాపము, చీకటి అనేది అంధకారానికి, చీకటికి గుర్తుగా కనబడుతోంది. మనిషి చీకట్లో ఉన్నాడు, అంతే కదండి. దేవుని ఎరగకపోతే మనిషి చీకట్లో ఉన్నాడు, ఆత్మీయ అంధకారంలో ఉన్నాడు. మనిషి బ్రతుకుతున్నాడన్న మాట అయితే ఉంది, కానీ నైతిక విలువలు, నైతిక బాధ్యతలు, నైతిక ప్రమాణాలు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు మనిషి. దేవుడు ఎలా బ్రతకమని దేవుడు కోరుతున్నాడో వాటన్నిటికీ విరుద్ధంగా మనిషి బ్రతుకుతున్నాడు కదండి. లోకంలో మనం చూసినట్లయితే ఉదయకాలం మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నిర్గమకాండం సీనాయి కొండ మీద మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వది వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞ దగ్గరికి వచ్చాం. ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క రోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. నైతిక విలువలు కోల్పోయినటువంటి, పూర్తిగా పతనమైపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ పూర్తిగా మనుషులు ఏం చేశారంటే దానిని కత్తితో పొడి చేశారు, దానిని చంపేశారు. అంటే ఆ బ్రతికున్నటువంటి నైతిక విలువలు బ్రతికున్నటువంటి ఆ వివాహ వ్యవస్థను మనుషులు పూర్తిగా పతనం చేసేశారు. ఈనాడు వాక్యానికి విరుద్ధమైనటువంటి చట్టాలు భారతదేశంలో చలామణి అయిపోతూ ఉన్నాయి. అంటే వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పాపాన్ని కూడా భారతదేశం ఏం చేసిందంటే లీగలైజ్ చేసేసింది. పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది. అంటే మీరు ఆలోచించండి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, వాక్యానికి ఏమాత్రం కూడా విలువ లేకోకుండా ప్రవర్తించేటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ దేశమైనా ఎక్కడ ఉంటుంది? చీకట్లోనే ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే భారతదేశం కొరకు ఎక్కువ భారం కలిగి ప్రార్థన చేయాలి. చీకటిలో, అంధకారంలో ఉంది. నిజమైన దేవుడు ఎవరో తెలియకోకుండా అజ్ఞానంలో, అవిధేయతలో లోకంలో బ్రతుకుతున్నారు ప్రజలు. వారందరికీ కూడా వెలుగు అవసరం. అందుకని ప్రభు ఏమన్నాడంటే లోకంలోకి వచ్చి నేనే వెలుగును అన్నాడు.
నేనే వెలుగును అని చెప్పాడు. నేనే వెలుగును అని చెప్పడంలో ఒక 3 అర్థాలు ఆయన మనం మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, వెలుగై ఉన్నాను అని అనడంలో ఆయనలో ఎలాంటి గొప్ప విషయాలు ఉన్నాయో ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. ఎబ్రీకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తేజస్సు అనే చోట 3 అని అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఏమి రాశారంటే ప్రతిబింబము. యేసుక్రీస్తు ప్రభువు దేవుని మహిమ యొక్క ప్రతిబింబం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది మనకు చూపించడానికి ఆయన ప్రతిబింబలాగా వచ్చాడు. టార్చ్ లైట్ ఎలా వేస్తే అద్దం మీద అది రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది కదా, ఎలా వేసామో అదే రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. అలాగే దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. ఆ వెలుగై ఉన్న దేవుడు ఎలాంటి వాడో లోకంలో చూపించడానికి ఒక ప్రతిబింబంలాగా వచ్చాడు. ఆయన భూమి మీద ఆయన గొప్పతనాన్ని చూపించడానికి వచ్చాడు. దేవుడు మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఆయనను చేరుకోవడానికి మనిషికి ఏమాత్రం కూడా జరిగే పని కాదు. అందుకనే మోషే సీనాయి పర్వతం మీద దేవుని అడిగాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించమని అడిగాడు. దేవుడు ఏమన్నాడంటే, నా మహిమను చూసి ఎవడు బ్రతకలేడు, నన్ను చూసి ఎవడు బ్రతకలేడు మోషే అని చెప్పాడు. అంటే దేవుడు అంత మహిమలో ఉన్నవాడు, అంత తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి మనిషి చూసి ఈ భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతో చూసి మనం బ్రతకలేం. అయితే ఆ దేవుడు మహిమ తనను తాను మహిమను తగ్గించుకుని, అర్థమవుతుందండి, ఆ మహిమను మనం చేరుకోలేము, ఆ మహిమను చూసి మనం బ్రతకలేము. కాబట్టి ఆ మహిమ ఎలా ఉంటుందో, ఆ తేజస్సు ఎలా ఉంటుందో, ఆ వెలుగు ఎలా ఉంటుందో ఆయన మహిమను తగ్గించుకుని మనము చూడగలిగినటువంటి స్థాయిలో ఆయన మానవ రూపాన్ని దాల్చి మనిషిగా మన దగ్గరికి వచ్చాడు. దేవుడు దేవుడిగా వస్తే ఎవడు బ్రతకలేడు, ఎవరు చూడలేడు, మనం ఉండలేము అసలు భూమి మీద. కాబట్టి దేవుడు దేవుడిగా రాకోకుండా తన మహిమను విడిచిపెట్టేశాడు. అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న దేవుడు. ఆయన మహిమను చూడలేక ఆయనను ఆరాధించేటువంటి దేవదూతలండి ముఖాన్ని తమ రెక్కలతో కప్పుకుంటున్నాయి, చూడలేకపోతున్నాయి ఆయన మహిమను. 2 రెక్కలతో ఆయన వారి ముఖాలు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ప్రభువును పరిశుద్ధుడని ఆరాధన చేస్తాను. అంటే అంత మహిమ కలిగిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. వెలుగై ఉండడంలో అర్థం ఏంటంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు చూపించడానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందుకని ప్రభు అంటున్నాడు, నేనే లోకానికి ఏమై ఉన్నాను, వెలుగై ఉన్నాను. 138వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా మహాప్రభావము గలవాడు. ఆయన గ్లోరీ, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క వెలుగు, ఆయన మహిమ ఎంత గొప్పదంటే చాలా ఉన్నతమైనది. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఏమనంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, దూతలు ఆయనను ఆరాధన చేస్తున్నారు. ఏమనంటే ఆయన పరిశుద్ధుడు. అంటే లోకమంతా కూడా దేనితో నిండి ఉంది, ఆయన మహిమతో నింపాడు. ఆయన మహిమతో సమస్తాన్ని కూడా, భూమిని అంతటిని కూడా ఆయన నింపాడు. ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ ఉన్నతమైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన మనకు ఏం చేశాడంటే బయలుపరిచాడు. ప్రపంచంలో చాలామంది దేవుని మహిమ లోకమందంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయన మహిమను చూసే కన్నులు వారికి లేవు. ఈరోజు ప్రపంచమంతా కూడా, సర్వలోకమంతా కూడా దేవుని మహిమతో నిండి ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు తన మహిమతో భూమిని నింపాడని. చేయబడిన సృష్టి, జంతువులు, చెట్లు, మనకు కనబడుతున్న ఆకాశాలు, మనకు కనబడుతున్నటువంటి ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, మానవులు, ఈ సృష్టి క్రమము అంతా చూస్తున్నట్లయితే దేవుని మహిమ మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది.
కదండి. దేవుడు తన మహిమతో ఇవన్నిటిని కూడా ఏం చేశాడు? సృష్టించాడు, కలుగ చేశాడు. కాబట్టి ఆ మహిమ దేవుడు భూమి మీద నింపినప్పుడు మనుషులు ఆ మహిమను చూడలేకపోతున్నారు. అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క ఘనత ఏంటో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఏంటో మనుషులకు అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక నిజంగా దేవుని మహిమను మనుషులు గుర్తించగలిగితే వేరువేరు దేవుళ్ళను, వేరువేరు వ్యక్తులను, వేరువేరు పరిస్థితులను వారు పూజించలేరు. దేవుడంటే వారికి అర్థమైతే, దేవుడంటే ఎవరో వాళ్ళకి తెలిసినట్లయితే ఖచ్చితంగా నిజమైన దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు ఏం చేశాడు? గురుడితనం కలిగించాడు, చీకటి కలిగజేశాడు. వాళ్ళకి ఏం కనబడట్లా. అంటే భౌతిక సంబంధమైన కళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు వాళ్ళకి లేవు. దేవుని మహిమ, దేవుని గొప్పతనం, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు అసలైన దేవుడు ఎవరో తెలియక వారు అలాగే అంధకారంలో ఉన్నారు. సరే, ఒక మాట అండి, ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలకు దేవుడంటే తెలియదు, దేవుని మహిమ లోకంలో నింపినప్పటికీ కూడా మనకు అర్థం కావట్లేదు. క్రైస్తవులు కూడా, దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని నమ్మామని చెప్పుకుంటున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి క్రైస్తవులు కూడా ఇంకా ఆ వెలుగు ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి. చాలామందికి క్రైస్తవులు కూడా దేవుని వెలుగు యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క ప్రభావం ఎలాంటిదో, ఆ వెలుగైనటువంటి దేవుడు ఎలాంటి వాడో ప్రజలకు సరిగా అర్థం కాలేదు, క్రైస్తవులకని నేను చెప్తాను. నిజంగా క్రైస్తవులకు ఆ వెలుగు యొక్క గొప్పతనం, అంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలిస్తే ఆయనను ఆరాధించేటువంటి విధానం చాలా వేరుగా ఉంటుంది. చాలామంది క్రైస్తవులు ఎలా ఆరాధన చేస్తారంటే వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు తోసిన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు కల్పించిన పద్ధతులను కాకోకుండా మనుషులు పెట్టుకున్నటువంటి పద్ధతుల ప్రకారము, ఆచారాల ప్రకారం వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప, మేము దేవుని ఆరాధించేస్తున్నాము, మేము దేవుని తెలిసేసుకున్నాము, మేము దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నాము అనుకుంటున్నాం. కానీ వారు ఎంత పెద్ద మోసంలో ఉన్నారో వాళ్ళకే తెలియట్లా, క్రైస్తవులకు కూడా. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం అటు లోకానికి అర్థం కాలేదు, కొంతమందికి మాత్రమే క్రైస్తవులకు అర్థమయ్యింది, కొంతమందికి మాత్రమే ఆ వెలుగు యొక్క ప్రత్యక్షత కలిగింది, మిగతా వాళ్ళకి చాలామందికి లేదు. నిజంగా ఆ వెలుగు యొక్క గొప్పతనం ఏంటో తెలిస్తే మనం దేవునిని విడిచిపెట్టలేమండి. దేవునితో సమయం గడపకుండా ఉండలేం, దేవునిని ఆరాధించకుండా ఉండలేం, దేవునిని స్తుతించకుండా ఉండలేం. ఏదో ఆనవాయితీగా బైబిల్ చదవటం, ఆనవాయితీగా ప్రార్థన చేయటం కాదు. మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అనుదినం, అనుక్షణం దేవునితో కనెక్షన్ ఉంటుంది, దేవునితో సంబంధం ఉంటుంది. ప్రతి క్షణం కూడా 24/7 ప్రతి క్షణం దేవునితో కనెక్షన్ పోగొట్టుకోవడానికి దేవుని యొక్క మహిమ, వెలుగు గుర్తించిన వ్యక్తి, నేనే వెలుగై ఉన్నానని చెప్పినటువంటి యేసయ్యను అర్థం చేసుకున్న వ్యక్తి జీవితం చాలా వేరుగా ఉంటుంది. దేవునితో నడవడం మొదలు పెడతారండి. దేవునితో వారి జీవితాన్ని పెనవేసుకుని వారి జీవితంలో దేవునితోనే, దేవుని అడుగు జాడల్లోనే నడవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి క్రైస్తవులకు కూడా దేవుని యొక్క వెలుగు గొప్పతనం ఏంటో అర్థం కాలేదని అంటే వారి విశ్వాస జీవితం సరిగా లేదని అంతే. దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ మాటల తీరు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఇవన్నీ మార్పు చెందట్లేదని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వెలుగై ఉన్న దేవుడు వారి మీద వెలుగు ఇంకా ప్రకాశించలేదు అని మనం తెలుసుకోవచ్చు. మీరు ఆలోచించండి, సంఘానికి వచ్చే క్రైస్తవులు, వాక్యం బైబిల్ పట్టుకుని సంఘానికి వెళ్ళేటువంటి చాలామంది క్రైస్తవులు ఇంకా పాపంలో బ్రతకడం, అబద్ధాలు మానకపోవడం, ఇంకా సినిమాలు చూడడం, ఇంకా లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఆచరించడం, దానికి ఏమి రుజువు చేస్తున్నారంటే వెలుగై ఉన్న దేవుడు వాళ్ళ మీద ఇంకా ప్రకాశించలేదు అన్నది వాళ్ళు రుజువు చేస్తూ ఉన్నారు. అంతే కదండి. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు వాళ్ళ మీద ప్రకాశిస్తే ఆ వెలుగు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమైతే, ఆ తండ్రిని దేవుని యొక్క మహిమ యొక్క ఘనతను, గొప్పతనాన్ని మనకు ప్రత్యక్షపరచడానికి మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆ వెలుగు యొక్క, ఆ దేవుని మహిమ యొక్క తేజస్సును, అంటే ప్రతిబింబంగా అని లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వెలుగు మనకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా వెలుగు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రతిబింబముగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రతిబింబముగా వచ్చాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు చూపించడానికి. రెండవది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును
లేదు. ఇక్కడ వెలుగు అని అంటే రెండవ అర్థం ఏంటంటే, వెలుగు అని అంటే మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని మనకు బయలుపరిచాడు ఆయన, అంతే కదండి. ప్రతిబింబంగా వచ్చాడు ఆయన. రెండవది ఏంటంటే, ఇక్కడ ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే వెలుగై ఉన్న దేవుడు లోకానికి వచ్చాడంటే ఆయనలో ఉన్న వెలుగు దేనిని సూచిస్తూ ఉందనంటే ఆయన పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనలో పాపం ఏమాత్రం లేదు, ఆయనలో అపవిత్రత అనేది ఏమాత్రం లేదు. యోహాను సువార్తలో మనం చదువుకుంటాము, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఆయన. చెప్పండి, నాలో ఏదైనా పాపం ఉందేమని. ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రత, పరిశుద్ధత ఆయన వెలుగు యొక్క రూపముగా మనకు కనబడుతూ ఉంది. ఆయనలో ఉన్న వెలుగు దేనిని సూచిస్తూ ఉందనంటే మొట్టమొదటిగా ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది, తండ్రి యొక్క గొప్పతనాన్ని. రెండవది ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎక్కను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి. అంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవరు కూడా లేనేలేరు. అలాంటి పవిత్రుడు ఎవరైనా ఉన్నారా? లేడండి. దేవులుగా, దేవతలుగా, లేకుంటే మేమే దేవులమని ప్రకటించుకున్నటువంటి చాలామంది గొప్పవాళ్ళు భూమి మీదకి ఆయా కాలాల్లో వచ్చారు. కానీ ఈయన పలికినట్లుగా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరని ఎవ్వరూ చెప్పలేదు. అంటే దేవునిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, మనము ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అంటే ప్రత్యేకంగా ఉండాలిగా, దేవుడు అంటే ఆయన గుణ లక్షణాలు వేరుగా ఉండాలిగా. మానవుల కోరికలకు, మానవుల యొక్క ఆశలకు అతీతమైనటువంటి వాడు దేవుడు, అంతే కదండి. మానవుల్లాగే కోరికలు, మానవుల్లాగే ఆశలు, మానవుల్లాగే బలహీనతలు ఉన్నవాడైనట్లయితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? అంటే ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చి మన బలహీనతల నుండి, మన పాపము నుండి విడిపించడానికి మానవ శరీరాన్ని ధరించుకుని ఆయన మానవుడిగా, దేవుడిగా, దైవ మానవుడిగా భూమి మీద బ్రతికాడు ఆయన. అంటే మనుషుల బలహీనతలుగా మనకున్నాయి, కానీ ఆ బలహీనతలు ఆయన వాటిలో పడ్డాడా? ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడిగా బ్రతికాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. పాపము లేదు, ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. కాబట్టి ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు అని దేనిని చూపిస్తూ ఉందనంటే మొట్టమొదటిగా ఆయన గొప్పతనాన్ని, రెండవది ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. మూడవది ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్పడంలో మనకి మూడవది దేనిని చూపిస్తూ ఉందంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. చాలండి. ఆయనలో ఉన్నటువంటి వెలుగు దేనిని చూపిస్తూ ఉందనంటే ఆయనలో ఉన్న జీవాన్ని చూపిస్తూ ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి ఏమై ఉంది? వెలుగై ఉంది. అంటే వెలుగై ఉన్నాను అని చెప్పడంలో మనుషులకు ఆయన ఏమై ఉన్నాడనమాట? జీవమై ఉన్నాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని చూపిస్తూ ఉంది. అందుకనే నేటి ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు దేవుని జీవం లేని వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సేవకులు కానివ్వండి, వినేటువంటి విశ్వాసులు కానివ్వండి, దేవుని జీవము క్రైస్తవ కుటుంబాల్లో దేవుని జీవం లేని వారుగా ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారంటే ఇంకా చీకట్లోనే ఉన్నారు. జీవం ఉన్న చెట్టు ఖచ్చితంగా ఏం చేస్తుందండి? ఇప్పటి కాకపోయినా రేపైనా ఎదుగుద్ది, ఫలాలు ఫలిస్తారు. క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఫలాలు లేవంటే దాని అర్థం ఏంటన్నమాట? జీవం వాళ్ళలో లేదు. ఆ జీవం లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని వెలుగు వాళ్ళలో లేదన్నమాట. సింపుల్. కాబట్టి దేవుడు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఆయన వెలుగై ఉన్నాను అని చెప్పడంలో ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది. రెండవది ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. మూడవది ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి
ఆ వెలుగు గురించి తెలుసుకున్న మనము ఒక్క మాట ఏంటంటే, మనం వెలుగులో నడుస్తున్నామా అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం వెలుగులోనే నడుస్తున్నామా? వెలుగులో గనక మనం నడుస్తున్నట్లయితే మనలో ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. మనం వెలుగులో నడుస్తున్నట్లయితే మనలో ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన క్రియలు ఎలా ఉండాలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఏం చెప్పబడుతుందనంటే, మనము లోకానికి ఏమై ఉన్నాం? ఉప్పును వెలుగునై ఉన్నాం. లోకానికి వెలుగుగా దేవుడు మనల్ని పెట్టాడు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. లోకానికి వెలుగుగా వచ్చి లోకములో ఆయన వెలుగుని నింపి వెళ్ళాడు. అంటే ఆయన చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మనుషుల జీవితాలలో ఉన్నటువంటి పాపము ద్వారా తెచ్చుకున్నటువంటి చీకటిని, పాపము ద్వారా తెచ్చుకున్న అశాంతిని, పాపము ద్వారా తెచ్చుకున్న సమస్యలను, బలహీనతలను, రోగాలను, వీటన్నిటిని కూడా ప్రభువు ఆయనే వెలుగుగా వచ్చి తన పరిశుద్ధతను, తన జీవాన్ని, తన యొక్క గొప్పతనాన్ని మనకు ప్రకటించి మనకు చూపించి వెళ్ళాడు ఆయన. అయితే ఆయన వెలుగు చూపించి వెళ్ళిన తర్వాత మనల్ని ఏమంటున్నాడంటే, మనల్ని వెలిగించి వెళ్ళాడు ఆయన. మనల్ని వెలిగించి వెళ్ళాడు. కాబట్టి మనము వెలిగించబడినటువంటి మనము లోకానికి మీరు ఎలా ఉన్నారంటే వెలుగుగా ఉండండి అని అన్నాడు. అంటే ఇంకా లోకంలో ఏముందన్నమాట? మీరు వెలుగుగా ఉండడం అంటే అర్థం ఏంటి? లోకంలో ఇంకా చీకటే ఉంది. అంటే లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన, కానీ వెలుగును ప్రకటించాడు, వెలుగును చూపించి వెళ్ళాడు. కానీ లోకం ఇంకా ఆ వెలుగును గుర్తించలేదు, వెలుగు దగ్గరికి రాలేదు. ఎందుకు వెలుగు దగ్గరికి రాలేదనంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడనైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు. ఇప్పుడు అర్థమవుతుందండి, లోకంలోనికి వెలుగు వచ్చింది, యేసుప్రభు వచ్చాడు. నిజంగా వాళ్ళ క్రియలు చెడ్డవని చెప్పని మేము చీకట్లో ఉన్నామని కనుక ప్రజలకు అర్థమైతే వాళ్ళు ఏం రావాలి? నిజంగా వాళ్ళకి అర్థమైతే ఎక్కడికి వచ్చేయాలి? వెలుగు దగ్గరికి వచ్చేయాలి. వెలుగైనటువంటి యేసు దగ్గరికి రావాలి, వెలుగుని అంగీకరించాలి. కానీ వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళు చేసినటువంటి పాపపు క్రియలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? వెలుగు ఏం చేస్తుంది? చూపిస్తుంది కదండి. చీకట్లో ఎన్నెన్నో జరుగుతున్నప్పుడు టక్కన వెలుగు రాగానే, ఇప్పుడు దొంగడు ఏం చేస్తాడు? చీకట్లోనే వాడు ప్రయత్నం చేస్తాడు. చీకట్లోనే వాడు కన్నం వేయడానికి వస్తాడు. వచ్చాడండి, కరెంటు పోయింది, మొత్తం తాళం తీశాడు, లోపలికి వెళ్తాడు, టక్కన కరెంట్ వచ్చింది. వాడు ఏమనుకుంటాడు? సంతోషపడతాడా? అరే ఎందుకు వచ్చేసిందిరా బాబు కరెంట్ అని చెప్పాను. అంటే వాళ్ళు చీకటినే ప్రేమిస్తారు తప్ప వెలుగునే మాత్రం ప్రేమించలేరు. అంటే వాళ్ళ క్రియలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి వెలుగును వారు ద్వేషిస్తారు. అందుకనే లోకస్తులు వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు వేరుగా ఉన్నాయి. అయితే వెలిగించబడినటువంటి మనము ఆ వెలుగునొద్దకు వాళ్ళు రావడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, వెలిగించబడినటువంటి మనము లోకానికి మీరు ఎలా ఉన్నారంటే వెలుగుగా ఉండండి అని అన్నాడు. అంటే ఇంకా లోకంలో ఏముందన్నమాట? మీరు వెలుగుగా ఉండడం అంటే అర్థం ఏంటి? లోకంలో ఇంకా చీకటే ఉంది. మనం లోకానికి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. ఎలా లోకానికి వెలుగుగా ఉంటాం చెప్పండి? మన క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మన లోకానికి ఏం చూపించగలుగుతాం అంటే, మనలో వెలుగు ఉంది, మనము వెలుగు చేత నింపబడ్డాము, మనం వెలిగించబడ్డామనంటే లోకం తెలుసుకోవాలంటే మనం ఎట్లాగ వెలుగును బయటకు చూపించగలుగుతాం? ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చేసేటువంటి సత్క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా అప్పుడు మాత్రమే మనము లోకానికి ఏం చేయగలుగుతాం? వెలుగును మనం ఏం చేస్తాం? లోకానికి చూపించగలుగుతాం. మన క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా. మనం చేసే పనులు ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనలో వెలుగు ఉందని లోకం గ్రహించగలుగుతుంది. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులు చేసే పనులకు, మన పనులకు అది డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చేసే పనులు మనము చేస్తున్నాం అనుకోండి, మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏం తెలియదు. మనలో వెలుగుందని ఎలా తెలుస్తుంది?
వీళ్ళ సపరేటు, వీళ్ళ ప్రత్యేకం, వీళ్ళు వేరుగా ఉంటారు అని లోకానికి ఎలా తెలుస్తుంది అంటే మనం చేసే మంచి పనులను బట్టి, మన సత్క్రియలను బట్టి అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే లోకానికి తెలియదు. వాళ్ళని వెలుగు దగ్గరికి రావడానికి మన క్రియల ద్వారా, మన సత్క్రియల ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా వెలుగుని లోకానికి ఏం చేయాలి? చూపించాలి. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు కూడా మనము కూడా ఆచరించుకుని వాళ్ళలో కలిసిపోతే వెలుగుకు చీకటికి తేడా తెలీదు. మనం కూడా ఎక్కడ ఉన్నట్లు? చీకటిలోనే ఉన్నాం, వెలిగించబడాల. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే వాడు వెలుగు వద్దకు రాలేడు, ఎందుకంటే వాడి క్రియలు సరిగా లేవు. వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ క్రియలు బయటపడతాయి. అందుకని మనం ఏం చేయాలంటే వెలుగంటే ఏంటో మన క్రియల ద్వారా లోకానికి ఏం చేయాలి? చూపించాలి. అప్పుడు మాత్రమే మనం వెలిగించబడ్డట్టుగా అర్థం అన్నమాట. మనం దీపం వెలిగించి ఏం చేస్తాం? దీపస్తంభం మీదనే పెడతాం. యెరూషలేం పట్టణంలో, యెరూషలేం దేవాలయాన్ని కట్టినప్పుడు స్త్రీలు కూర్చుండేటువంటి ప్రదేశంలో 4 దీపస్తంభాలు పెట్టారంట. చరిత్రలో వారు చెప్పారు. అవి 75 అడుగులు ఎత్తు ఉంటుందంట ఒక్కొక్క దీపస్తంభం. ప్రతిరోజు కూడా యాజకుడు ఆ ఎత్తైనటువంటి ప్రదేశం మీదకి వెళ్ళి ఆ దీపస్తంభం మీదకి ఎక్కి ఆ దీపాన్ని వెలిగిస్తాడంట, వెలిగించేవనట ఈ ఒలీవ నూనె వేసి. అది యెరూషలేము దేవాలయం కొండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఎత్తైనటువంటి 75 అడుగులు ఎత్తున్నటువంటి ఆ యొక్క దీపస్తంభాల వెలుగు యెరూషలేం పట్టణం అంతా కనబడుతుందంట. అది చరిత్ర చెప్పేటువంటి విషయం. అంటే ఇప్పుడు అంతా కూలగొట్టేశారు అనుకోండి, ఇప్పుడు అంతా లేదు. కానీ సొలొమోను పరిపాలించేటువంటి కాలంలో ఆయన యెరూషలేం దేవాలయాన్ని కట్టినప్పుడు దీపస్తంభాలు 4 కట్టించాడు. ఆ వెలుగు అందరికీ కనబడేదంట. కాబట్టి ఇప్పుడు వాక్యం మనకి ఏం చెప్తుందంటే కొండ మీద ఉండేటువంటి పట్టణం, కొండ మీద దీపం వెలుగుతూ ఉందండి స్తంభం మీద, అది మరుగైపోతుందా? కనబడుకోకుండా దాన్ని మనం మూసివేయగలమా? అందరికీ తేటగా కనబడుతుంది, అందరికీ వెలుగునిస్తుంది. అలాగే మన క్రియలు ప్రపంచానికి, లోకానికి కనబడాలి. మనల్ని చూడగానే మనలో ఉన్నటువంటి క్రియలు, మనలో ఉన్నటువంటి మంచితనం, మనలో ఉన్నటువంటి ప్రేమ, క్షమాపణ లోకము గమనించగలిగినప్పుడు వీళ్ళు వెలిగించబడ్డారు, వీళ్ళలో వెలుగుంది, వీళ్ళలో వెలుగైన దేవుడు పనిచేస్తున్నాడని మన క్రియల ద్వారా లోకాన్ని ఏం చేయాలి? మనం చీకట్లో ఉన్న వారిని మనం ఏం చేయాలి? వెలిగించాలి. అందుకని దేవుడు మనకు వెలుగుగా పెట్టాడండి. మనల్ని వెలిగించాడు ప్రభు. వెలిగించబడిన మనము ఎంతగా వెలుగును లోకానికి చూపిస్తున్నాం? మనం ప్రతినిత్యము, మనం ప్రతిరోజు కూడా చేసేటువంటి పనుల్లో, మనం చేసేటువంటి క్రియల్లో ఎంతగా మన క్రియలు లోకానికి బయలుపడుతున్నాయో అన్నది మనం చూపించాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు, నూతనటువంటి వ్యక్తులుగా చేశాడు. కాబట్టి నూతనంగా రక్షింపబడినటువంటి మనము, దేవుని చేత వెలిగించబడినటువంటి మనము లోకానికి ఏం చేయాలి? వెలుగును చూపించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటను చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? చీకట్లోనే ఉన్నాం. మన క్రియలు కూడా లోకస్తులుగానే బ్రతికాం. మనం కూడా లోక సంబంధమైనటువంటి ఆచారాలకు, పద్ధతులకు అలవాటు పడిపోయి అలాగే బ్రతికాం. కానీ ప్రభు ఏం చేశాడంటే మనను ఆ చీకట్లో నుంచి రక్షించాడు, వెలుగులోని తీసుకొచ్చాడు. మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు పూర్తిగా క్షమించాడు, ఆ క్షమాపణ ఇచ్చాడు. మనలో ఆ చీకట్లో ఉన్నటువంటి క్రియలన్నిటి నుండి కూడా మనకి విడుదలనిచ్చి పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చి మనల్ని వెలిగింపచేశాడు. వెలిగింపబడిన మనము చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములను లోకానికి ఏం చేయాలి? ప్రచురించాలి, చూపించాలి. దాని అర్థం ఏంటంటే సువార్తను మనము ప్రకటించాలి. మొట్టమొదటిగా మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మన జీవిత విధానమే లోకానికి ఎలా ఉండాలి? వెలుగును చూపించే విధంగా ఉండాలి. మన క్రియలండి, మన మంచి పనులు, మన మంచి మాటలు, మన మంచి ప్రవర్తన, మన జీవిత విధానం అంతా కూడా కొంతమందిని ప్రభులోనికి నడిపించగలిగినంత క్రియలుగా ఉండాలి. కాబట్టి మత్తయి సువార్తలో మనం ఏం చదువుకున్నామంటే మీ క్రియలను చూసినటువంటి వారు, మీ మంచి పనులను, మీ సత్క్రియలు చూసినటువంటి వారు మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరుచున్నట్లుగా లోకంలో ఆ సత్క్రియలు, మంచి పనులు లోకానికి చూపించండి.
మిమ్మల్ని చూసినటువంటి వారు వీళ్ళ దేవుని బిడ్డలు, వీళ్ళ దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ విధానం అంతా వేరుగా ఉంటుంది. మనము ఎన్ని పద్ధతులు పెట్టుకున్నా, ఎన్ని ఆచారాలు పెట్టుకున్నా వీళ్ళు వచ్చి కలవరు, వాళ్ళు సపరేట్గా ఉంటారు అన్నట్టుగానే మన ప్రవర్తన, మన మాటలు తీరు వేరుగా ఉండాలండి లోకానికి. మనం కూడా వాళ్ళలో కలిసిపోయే వారమైనట్లయితే మనం ఇంకా ఎక్కడ ఉన్నాం? చీకట్లో ఉన్నాం. వెలుగుకు తేడా ఏంటో మనము చూపించట్లేదు. దేవుడి లోకానికి వెలుగుగా వచ్చాడు, నేనే వెలుగును అని చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన మహిమను భూమి మీద చూపించడానికి వచ్చాడు. రెండవది ఆయన పరిశుద్ధతను భూమి మీద చూపించడానికి వచ్చాడు. మూడవది ఆయనలో జీవం ఉందని చూపించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన మనల్ని వెలిగించాడు, మన వెలుగును ఆ లోకానికి చూపించడానికి మన క్రియల ద్వారా, పనుల ద్వారా. రెండవది సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు కోసం ఏం చేయాలి? మనం సంపాదించాలి. ఆ వెలుగును చూపించగలిగినట్లయితే, ఒకవేళ సువార్తను ప్రకటించినట్లయితే ఏం జరుగుద్దో ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ మాట అర్థం ఏంటో తెలుసండి? మనము నిజంగా చీకట్లో ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటిస్తే, చీకట్లో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి వారికి మనము దేవుని వాక్యాన్ని బోధించి వారిని ప్రభులోనికి నడిపించగలిగితే, నీతి మార్గాన్ని వారికి అనుసరించినట్లుగా మనం ఎవరినైతే ప్రభు మార్గానికి నడిపించగలిగామో మనం ఎలా ఉంటామో తెలుసండి? స్టార్స్ లాగా ఉంటాం. ఆకాశంలో స్టార్స్ మిల్క్ మింటూ వెలుగుతాయి కదా. మన పెద్ద స్టార్ ఎవరనమాట? యేసయ్య. ఆయన ప్రక్కన మనం చిన్న స్టార్లుగా వెలుగుతూ ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటామండి. అది దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, సువార్తను ప్రకటించేటువంటి వారికి. కాబట్టి ప్రభు మనల్ని వెలిగించాడు. మనం వెలిగించబడుతూ కూడా మరికొంతమందిని ఏం చేయాలి? వెలిగించాలి. చూడండి, గమనించండి. మనము సర్వసాధారణంగా ఏదైనా ఒక పొయ్యి వెలిగించి బాగా కట్టెలు పెట్టి మండిస్తూ ఉన్నాం. బాగా మండుతూ ఉంది పొయ్యి. మండుతున్నప్పుడు ఒక పచ్చి కర్రను తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఈ పచ్చి కర్ర ఈ బాగా మండుతున్నటువంటి కర్రలన్నీ ఆర్పేస్తుందా? ఏం చేస్తుంది? బాగా మండుతుంది కాబట్టి పచ్చి కర్ర పెట్టినా కానీ ఏం చేస్తుంది? దాన్ని కూడా మండించేస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము చాలా పచ్చి కర్రల మధ్య మనం నివసిస్తున్నాం. మనం మండుతూ ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఏం చేస్తాం? మనం మండిస్తాం, అంటిస్తాం, మనం మండించగలుగుతాం. మనం మండించట్లేదనంటే మనము సరిగా మండట్లేదన్నమాట. బాప్తిసమిచ్చి యోహాను గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? మండుచూ ప్రకాశించే దీపమై ఉన్నాడని ప్రభు బాప్తిసమిచ్చి యోహాను గురించి ప్రభువే సాక్ష్యం చెప్పాడు. ఆయన మండుతూ వెలుగుచున్నాడు. ఆయన ఎంత రోషం కలిగి పనిచేశాడనంటే తప్పును తప్పుగానే ఖండించేవాడు. పాపం చేస్తే ముఖం మీద చెప్పేసేవాడు అనమాట. రాజు అయినా సరే, అధికారి అయినా సరే, ఎంతటి వాడైనా సరే, నువ్వు పాపం చేసావు, నువ్వు సరిదిద్దుకో అని చెప్పని ఖచ్చితంగా చెప్పేవాడు. అలా మనం లోకంలో మండుచూ ప్రకాశించేటువంటి దీపముల వలె వెలుగుతూ ఉండాలి. మనతో పాటు కొంతమందిని ఏం చేయాలి? మండించాలి, వెలిగించాలి. ఆ మంచి మార్గంలోనికి మనము నడిపించేవారుగా, త్రిప్పేవారుగా ఉండాలి. మనము పరీక్షించుకుందాం, అలాగే వెలుగుతున్నామా, లేకుంటే ఇంకా మనమే ఆరిపోయామా, మనమే ఆరిపోయిన స్థితిలో ఉన్నామా, వెలిగించలేకుండా ఉన్నామా, ఆ వెలుగును ప్రత్యక్షతను ఇంకా అనుభవించకుండా ఉన్నామేమో మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ఏదైనా పొరపాట్లు, లోపాలు ఉన్నట్లయితే, మండకపోతున్నట్లయితే, ఆ సత్క్రియలు, మంచి పనులు, పరిశుద్ధత అనేది మనలో లేకపోతే ఈరోజే పరీక్షించుకుందాం. దేవుని దగ్గర పశ్చాత్తాపడి, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని, ప్రభా నన్ను మండించు, నన్ను వెలిగించు ప్రభా, మరలా నాలో ఆ జీవాన్ని రిస్టోర్ చేయి ప్రభా, ఆ వెలుగును నాలో మరలా నింపు ప్రభా. నేను వెలుగుతూ అనేక మందిని నీ కోసం వెలిగించడానికి, మండించడానికి ఆ శక్తిని ఇమ్మని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరు లోకానికి వచ్చి నాయన మీరు ప్రకటించారు. యేసయ్యా, మీరు మమ్మలను వెలిగించి వెళ్ళారు కనుక వెలిగించబడిన మేము లోకానికి మీ వెలుగును చూపించడానికి మా క్రియల్లో, మా పనుల్లో, అంతేకాదు లోకంలో అనేక మంది ఇంకా మిమ్మల్ని ఎరగకుండా అంధకారంలో బ్రతుకుతున్నారు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియకోకుండా ప్రభా అవిధేయతలో ఉన్నారు. అలాంటి వారిని వెలిగించబడిన మేము వెలిగించడానికి, మండించబడుతున్న మేము అనేక మందిని మీ కొరకు మండించడానికి ప్రభా మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఈరోజు నీ విధంగా మీ సన్నిధిలో చేరి
మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి వెలుగై ఉన్న మిమ్మను ప్రభా మేము కొద్దిసేపు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి సహాయం చేశారు. వెలుగుగా లోకంలో మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేసి కృపనివ్వండి. మళ్ళీ తిరిగి మేము కలుసుకునేంత వరకు మీ కృపలో కాపాడండి, భద్రపరచండి. లోకము మా జీవితాలలోనికి, మా కుటుంబాలలోనికి రాకుండా ప్రభా మేము తండ్రి లోకాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, మేలు చేయమని ఈ కూడికను ముగించుకుని తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా మీ తోడ్పాటు సమాధానంతో పంపించండి. మీరు ఆకడాల్సిమైతే మరొకసారి మేమందరం ఈ విధంగా కలుసుకొని మేము ప్రార్థించే పర్యంతం మీ కృపతో నింపి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.